విజయసాయిరెడ్డి ఓ పక్కన జగన్ని కాపాడుకొస్తూనే రెండో పక్కన కొన్ని హింట్లు ఇచ్చేది ఓ రకంగా దమ్కి ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తాజాగా ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాక మీడియాతో మాట్లాడినప్పుడు మిథున్ రెడ్డి పాత్ర గురించి నాకు తెలియదు, రాజకేశ్ రెడ్డి మాత్రమే అన్నింటికీ సమాధానం చెప్పగలడు అంటూ తద్వారా తనకేం తెలియదు అన్నది చెప్పుకొచ్చారు. అట్లాగే 3 కంపెనీలకి రాజకేశ్ రెడ్డి లీజుకు తీసుకున్నారా 3 కంపెనీలని అని ప్రశ్నించారు. రాజకేశ్ రెడ్డి నన్ను కాదు మోసం చేసింది, పార్టీని ప్రజల్ని లిక్కర్ విక్రయాల్లో ఎప్పుడు నేను జోక్యం చేసుకోలేదని చెప్పొచ్చారు. అంటే తనకి సంబంధం లేదు, రాజకేశ్ రెడ్డికే సంబంధం, దాని వెనకాల ఎవరున్నారన్నటువంటి పాయింట్ని అనుమానం వచ్చేలాగా చేశారు. రాజకేశ్ రెడ్డి వసూలు చేసిన ఎవరికి వెళ్ళా నాకు తెలీదు, అరబిందో దగ్గర 100 కోట్లు అప్పుగా ఇప్పించా, 12% వడ్డీకి చెల్లింపులు జరిగేలా అప్పిప్పించా, డీకార్ట్ అడాన్ కంపెనీలకు అప్పులు ఇప్పించా, ఒకరికి 60 కోట్లు మరొకరికి 40 కోట్లు ఇచ్చారని చెప్పా, మరోసారి పిలిచిన వస్తానని సిట్ అధికారులకు చెప్పా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 స్థానం ఉండదు, పార్టీ అధికారంలో లేని సమయంలో అన్నీ నేనే చూసుకున్నా, అధికారంలోకి వచ్చాక నెంబర్ 2 అనేది బిజ్జిగా భావించా, నేను వెన్నుపోటుదారునని జగన్కి చెప్పారు, 2వ స్థానం నుంచి 2000వ స్థానానికి పడిపోయా, వైసీపీలో ఎన్నో అవమానాలు అనుభవించాను, రాజ్యసభ పోటీలో నేను లేను, ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తా, కోటరీ వల్లే బాత్తో పార్టీని వీడా, నేను పెట్టించిన ఛానల్లో అనవసరంగా విమర్శలు చేశారు అంటే సాక్షి, నేను వ్యవసాయం చేస్తాను ఇంకా ఏమైనా చేస్తాను, సాక్షి మీడియా ఎందుకు అనవసర ప్రాతలు రాస్తుంది, మద్యం స్కామ్లో బిగ్ బాస్ ఉన్నాడా లేడా అనేది నాకు తెలియదు అంటూ ఒక పక్కన జగన్కి పరోక్షంగా ధమ్కి ఇచ్చారు.